మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అందరికీ శుభాలు వందనాలు. ఏదైనా వాగ్దానము ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 11వ వచనం, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఆమేన్. ఈ మాటలు అపొస్తలుడైన పౌలు ఒనేసిము గురించి రాస్తూ ఫిలెమోనుకు పంపిస్తున్నటువంటి ఉత్తరం. ఒకప్పుడు ఒనేసిము బానిసగా ఫిలెమోను ఇంట్లో పనిచేసి నేరం చేసి పారిపోతూ పట్టబడి చెరసాల్లో పెట్టబడ్డాడు. ఆ సమయంలో పౌలు చెరసాల్లో ఉండడం, చెరసాలలో ఒనేసిముకు దేవుని యొక్క వాక్యం తెలియజేయడం, ఒనేసిము మారు మనసు పొందడం, బాగుపడడం జరిగిపోయింది. ఆ తర్వాత విడుదల పొందుతున్నప్పుడు పౌలు ఈ ఉత్తరాన్ని రాసి ఈ సాక్ష్యాన్ని రాసి పంపిస్తూ ఉన్నాడు ఫిలెమోనుకు. నిజమే, ఈ దినాలలో చాలామంది ఒనేసిములా ఉన్నాం. ఎవ్వరికి పనికిరాని వారంగా, సమాజానికి పనికిరాని వారంగా, కుటుంబానికి పనికిరాని వారంగా, వాళ్ళే పనికిరాని వారుగా ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని చెప్తున్నారు. నిజమే, మనం అందరము కూడా పనికి మాలిన వారమైపోయాం. అయితే ఎవరైతే నిజంగా దేవుని అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది మనసు మార్చుకుని బ్రతుకుని మార్చుకుంటారో వాళ్ళందరూ కూడా, అలాంటి వారందరూ కూడా సమాజానికి పనికొస్తారు, అలాగే కుటుంబానికి పనికొస్తారు. వారి జీవితం ధన్యకరమైన జీవితంగా ఉంటుంది. అంతేకాదు దేవునికి కూడా పనికొచ్చేవారుగా ఉంటారు. అలాంటి కృప మనం అందరం పొందుకోవాలి. మరొకసారి ప్రశ్న వేసుకోండి, మనం ప్రయోజనకరమైన వారంగా ఉన్నామా, నిష్ప్రయోజనకరమైన వారంగా ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. మా బ్రతుకులు మార్చుకొని సమాజానికి, కుటుంబాలకు, మీకు మేము పనికి వచ్చేవారుగా చేయమని, మమ్మల్ని దర్శించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.